అధికార టీఆర్ఎస్ చేస్తున్న ఫిరాయింపు రాజకీయాల వల్ల రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ మండిపడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేలా టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు సుధాకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 స్థానాల్లోనే పోటీ చేయడం, ఇందులోనూ మెదక్, నిజామాబాద్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడానికి టీఆర్ఎస్ ప్రలోభాలే కారణమన్నారు. రంగారెడ్డి అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకోవచ్చనేది కాంగ్రెస్ నేతల కలవరం. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే అజెండాతోనే అధికార టీఆర్ఎస్ ఇష్టానుసార రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇది అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వం. ఒకవైపు నీతులు చెప్పి ఎక్కడండి ఈ క్యాంపులేంటి, ఈ ప్రలోభాలేంటి? ఖమ్మం జిల్లాలో అయితే విపరీతమైనటువంటి క్యాంపు రాజకీయాలు. అంటే ఒక పార్టీతో ఎన్నికై ఇంకో పార్టీలో ఓట్లు ఎంచుకుంటారు. ధనస్వామ్యం, అధికార స్వామ్యం, ప్రజాస్వామ్యానికి అర్థం మార్చి ఈరోజు ఆకర్ష పథకం అమలు చేస్తూ అసలు ఈ ఎన్నికలు ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, మొత్తం 5 సంవత్సరాల పాటు అసలు ప్రతిపక్షాలు లేకుండా రాసేసుకుంటే పోలే, అదేమన్నా యాక్ట్ చేసుకుంటే చేసుకోండి. ఇలాంటి పరిస్థితి చాలా శోచనీయం. ఈ యొక్క ధనస్వామ్యానికి, ఈ యొక్క ప్రలోభాలకి, ఈ స్పీడ్కి, ఈ జెట్ స్పీడ్కి భయపడిపోయి మా వాళ్ళ పాపం కెపాసిటీ సరిపోక ఉన్న ఆస్తులు కూడా సరిపోవు అని చెప్పి ఎంత ప్రేమ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీద అట్లా ఓడిపోయినా గెలిచినా కాంగ్రెస్ పార్టీ ఓటమి గెలుపుల కొరకు లేదు.